నమస్తే. నేను మల్లాది వెంకటరమణ. రమణ జర్నీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. శ్రీలంక రామాయణ యాత్ర 2025 ఈరోజు ట్రింకోమలి చేరుకున్నాము. ట్రింకోమలిలో శ్రీ శాంకరీదేవి శక్తిపీఠంకి చేరుకున్నాం. మీరు అష్టాదశ శక్తిపీఠాల్లో మొట్టమొదటి శక్తిపీఠం శ్రీలంకలో గల ఈ శాంకరీదేవి ఆలయం. ఈ శక్తిపీఠాన్ని దర్శించుకోవడానికి అనేక దేశాల వారు వస్తూ ఉంటారు. ముఖ్యంగా మన భారతదేశం నుండి తెలుగువారు, కన్నడవారు, తమిళీలు ఎక్కువగా వచ్చి ఈ శక్తిపీఠ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. మీరు చూస్తున్న విగ్రహం పరమేశ్వరుడిది. మీరు చూసుకోవచ్చు. ఇది ఈ క్షేత్రానికే ఐకాన్గా ఉంది. శ్రీ శాంకరీదేవి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మేము ఈ ఆలయ ప్రాంగణంలోనే చండీ హోమం, చండీ పారాయణ కూడా చేయడం జరిగింది. ఆ వివరాలు కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ ప్రదేశంలో అమ్మవారి యొక్క మోకాలు భాగం లేదా కాలు పట్టీలు ఇక్కడ పడ్డాయని చెప్తారు. గతంలో ఇక్కడ అమ్మవారి విగ్రహంతో పాటు అద్భుతమైన ఆలయం కూడా ఉండేదని, మన దేశం మీద దండెత్తిన వలసదారులు పోర్చుగీసు వారు, డచ్ వారు ఆలయాన్ని ధ్వంసం చేశారని ఇక్కడ పురోహితులు స్థల పురాణంలో చెప్పారు. ఆ సమయంలో ఇక్కడ స్థానికులు త్రికూటేశ్వర స్వామి మరియు అమ్మవార్ల విగ్రహాలని ఒక బావిలో దాచడం జరిగిందట. ఆ తర్వాత పరిపాలించిన చోళులు, పల్లవుల రాజులు ఆ విగ్రహాలని గుర్తించి వాటిని బయటికి తీసి నూతనంగా ఆలయాన్ని నిర్మించి అభివృద్ధి చేశారట. అప్పటి నుండి కూడా ఈ ఆలయం పూర్వవైభవంతో నిత్యపూజలు అందుకుంటూ శక్తిపీఠంగా విరాజిల్లుతుంది. శ్రీరాముడు శ్రీలంకలో ప్రతిష్ఠించిన 3 శివలింగాల్లో శ్రీరాముడు శ్రీలంకలో ప్రతిష్ఠించిన 3 శివలింగాల్లో ఈ తిరుకేతేశ్వర శివలింగం కూడా ఒకటిగా చెప్పబడుతుంది. గణపతి స్వామి ఇక్కడ సముద్రం పక్కన ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో గణపతి స్వామి ఉన్నారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జయత్ సర్వవిఘ్నోపశాంతి. మహాగణాధిపతయే నమః. చుట్టూ సముద్రం, ఈ దేవాలయం మధ్యలో ఉన్నట చాలా ఆహ్లాదకరంగా, ఎంతో అద్భుతంగా ఉంది. ఇది కూడా మీరు చూడవచ్చు. దేవాలయంలో ఆలయ ప్రాంగణానికి ఆనుకొని ఇలా రావణాసురుడి విగ్రహం ఒకటి ఉంది. ఆయన శివపార్వతులకి నమస్కారం చేస్తున్న దృశ్యం ఇక్కడ మనం చూసుకోవచ్చు. రావణాసురుడు అత్యంత శివభక్తుడు. తల్లి కోరిక మీద అమ్మవారిని ఆయన తీసుకొచ్చి ఇక్కడ శ్రీలంకలో కూర్చోపెట్టారని కూడా చెప్తున్నారు. మీరు చూసుకోవచ్చు. శ్రీరాముని మేము అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారికి చీర, రవిక సమర్పించుకున్నాము. ఆ తర్వాత గుడి ప్రాంగణంలో కొంచెంసేపు గడిపి ఆ తర్వాత గుడి ప్రాంగణంలోనే జరిగిన చండీ హోమం, చండీ పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నాము. ఈ చండీ హోమ కార్యక్రమం సుమారుగా 4 గంటల సమయం పట్టింది. ఆ వివరాలు కూడా మీకు చూపిస్తాను, మీరు చూసుకోవచ్చు. ఇదంతా ఆలయ ప్రాంగణంలో ఈ విధంగా చిత్రపటాలతో ఈ విధంగా అద్భుతమైన దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్నాయి, మీరు చూసుకోవచ్చు.
ఈ ఆలయంలో అమ్మవారి ప్రధాన ఆలయానికి కుడి చేతి భాగంలో ఆవరణలో ఈ విధంగా బంగారు వర్ణంలో గల ఒక శివలింగం కూడా మాకు కనిపించింది. ఇది చాలా అద్భుతంగా ఉంది ఈ శివలింగం, మీరు కూడా చూసుకోవచ్చు. ఓం నమ శివాయ. ప్రధాన అర్చకుల పర్మిషన్ తోటి శాంకరీదేవి అమ్మవారి మూల విరాట్ను కూడా మీకు చూపిస్తున్నాను, మీరు కూడా చూసి దర్శించుకోండి. ఇది ప్రధాన అమ్మవారి ఆలయం. ఓం శ్రీమాత్రే నమః. ఆ తర్వాత శ్రీ రమేష్ అయ్యంగార్ గారు ఆలయ ప్రధాన పూజారి గారి చేత, అర్చకుల స్వామి చేత నాకు ఈ కండవ మెళ్ళ వేయించారు. ఇది కూడా మీరు ఈ దృశ్యం చూసుకోవచ్చు. ఇక చండీ హోమ కార్యక్రమం మొదలవుతుంది. మీరు దర్శించుకొని తరించండి. चित्ते
నాలుగు అధ్యాయాలు పూర్తయ్యండి. ఐదో అధ్యాయం నుంచి కూడా ఇంకా 9 అధ్యాయాలు 13వ అధ్యాయం వరకు కూడా అమ్మవారు మహాసరస్వతి రాజులు ఒక మన్వంతరానికి రాజ్యాన్ని రాజుగా చేసి సమాధి అనే వైశ్యుడిని తనలో అంకితం చేసుకుంటుంది అమ్మవారు. అలాంటి 13వ అధ్యాయం జరుగుతుందండి. ఆఖరి అధ్యాయం మహాసరస్వత్యా ఇదన్న మమ అనుకుంటూ స్వతో హరతి పాపాన్ని తథారోగ్యం ప్రయచ్చతి. మనం చదవక్కర్లేదండి, వింటే సరిపోతుంది. సప్త జన్మార్థైర్ ఘోరైర్ బ్రహ్మహత్యాసమైరపి అని మనం చదవలేదు అని బాధలేదు. విన్న ఈ శ్లోకాలన్నీ ఇప్పుడు మనం అంతా చెప్పుకున్నదంతా కూడా శ్లోక రూపంలో విన్నా సరిపోతుందండి. మనం ఎప్పుడెప్పుడు చేసుకునే పాపాలన్నీ కూడా అన్నీ కూడా తెలుగుపోయి సుఖో హరతి పాపాన్ని తథా ఆరోగ్యం ప్రయచ్చతి. ఎటువంటి రుగ్మతలు శరీరాల్లో ఎటువంటి రుగ్మతలున్నా అన్నీ కూడా తెలుగుపోయి అమ్మవారి ఆరాధన ద్వారా చక్కగా అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పి మనకి చక్కగా ఈ చండీ హవనం చేసుకున్నాము. ఆఖరి అధ్యాయం జరుగుతుందండి. మహాసరస్వత్యా ఇదన్న మమ అనుకుంటూ అమ్మవారిని మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ఈ చండీ హోమం పూర్ణాహుతి కార్యక్రమం పూర్తయిన తర్వాత బ్రహ్మగారు శ్రీ నందిపట్ల సత్యనారాయణ శర్మ గారు ఆశీర్వాదంతో పాటు తీర్థప్రసాదాలు కూడా అందించారు. శక్తిపీఠ ప్రాంగణంలో ఇలాంటి అద్భుతమైన ఏర్పాట్లు చేసిన శ్రీమాన్ శ్రీ రమేష్ అయ్యంగార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ అద్భుత కార్యక్రమంలో పాల్గొన్న మేము, ఈ వీడియో ద్వారా వీక్షించిన మీరందరూ కూడా మనందరం కూడా ధన్యులం. ఆ అమ్మవారి అనుగ్రహం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిగతా యాత్రా విశేషాలు తదుపరి వీడియోలో అందిస్తాను. అప్పటి వరకు మీ మల్లాది వెంకటరమణ. నా రమణ జర్నీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః.